ఈరోజు మనము పీపీసీఎం అంటే ఏంటి, రికరెన్స్ రిస్క్ ఏంటి తెలుసుకుందాము. పీపీసీఎం అంటే పెరిపార్టమ్ కార్డియోమైపతి. ప్రెగ్నెన్సీ లాస్ట్ మంత్ 6 months ఆఫ్టర్ డెలివరీ ఈ కండిషన్ని కామన్గా చూస్తాము. దీంట్లో కార్డియాక్ డిస్ఫంక్షన్ అంటే నార్మల్గా మనకి ఎజెక్షన్ ఫ్రాక్షన్ 60 to 80% ఉంటుంది. వీళ్ళకి బికాస్ ఆఫ్ బీపీ కానీ ఏ ట్విన్స్ అట్లా ఏ ప్రాబ్లం వల్ల అయినా ప్రెగ్నెన్సీలో వాళ్ళ హార్ట్ ఫంక్షన్ తగ్గిపోయి ఎజెక్షన్ ఫ్రాక్షన్ 30-40%కి వచ్చేస్తుంది. సో అప్పుడు వాళ్ళకి మనం డ్రగ్స్ ఇచ్చి మళ్ళీ కార్డియాక్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తాం. సో అట్లా ఇంప్రూవ్ అయిన వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి భయపడతారు. ఎందుకంటే రికరెన్స్ రిస్క్ 20 to 30% ఉంటుంది. ఎజెక్షన్ ఫ్రాక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యి 60% అబౌవ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే ఆ కండిషన్ రిపీట్ అయ్యి మదర్ డెత్ అయ్యే ఛాన్స్ 20 to 30% ఉంటుంది. కానీ ప్రాపర్గా మల్టీడిసిప్లినరీ కేర్ తీసుకొని మదర్ని బేబీని జాగ్రత్తగా చూసుకుంటూ తనకి ఎక్కడ ప్రాబ్లం రాకుండా చూస్తే మనము 60% ఛాన్స్ దట్ ప్రెగ్నెన్సీ క్యాన్ గో స్మూత్లీ అండ్ షీ క్యాన్ డెలివర్. అలేఖ్య, సో వీళ్ళిద్దరు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు అరౌండ్ 12-13 weeks అప్పుడు. ఇట్లా పీపీసీఎం ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో వచ్చింది, అందరూ 30% రిస్క్ అంటున్నారు, వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్ అనేసి. సో నేను కార్డియాలజిస్ట్ అందరం కలిసి కౌన్సిల్ చేసి ఎవ్రీ మంత్ ఎకో స్కాన్స్ చేసి తనకి హెల్త్ కండిషన్ బేబీ హెల్త్ కండిషన్ మానిటర్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇప్పుడు 9th month వచ్చాక వీ డిడ్ ఏ సిజేరియన్, ఎందుకంటే ముందుది కూడా సిజేరియన్ కాబట్టి. అండ్ నౌ దే ఆర్ గోయింగ్ హ్యాపీలీ విత్ దేర్ కిడ్. నమస్తే అండి, నా పేరు హనుమాన్ సింగ్, నా వైఫ్ పేరు అలేఖ్య. మాకు 2016లో ఫస్ట్ నా మిసెస్ డెలివరీ అయింది. అట్ ద టైం డెలివరీలో ఆమెకి హార్ట్ ప్రాబ్లం వచ్చి 1 week ఐసీయూలో ఉన్నారు. తర్వాత నార్మల్ అయింది. అప్పుడు డాక్టర్ గారు చెప్పినారు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వద్దు, మీకు కష్టం, మా బేబీ హెల్తీగా ఉన్నాడు కాబట్టి వద్దని చెప్పారు. తర్వాత 2026లో ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను ఒక 4-5 డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ చేశాను, బయట కార్డియాలజిస్ట్ అందరినీ. అసలు ఉంచుకోవాలా వద్దా అని ముందర అందరూ కూడా మ్యాక్సిమం వద్దు అనే చెప్పినారు. తీసేద్దామని వచ్చాను మేడం గారి దగ్గరికి. మేడం గారు కార్డియాలజిస్ట్తో మాట్లాడి నో ప్రాబ్లం చేస్తామని భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ బాగా ట్రీట్మెంట్ చేసి మాకు ఇప్పుడు అబ్బాయి పుట్టాడు, సెకండ్ అబ్బాయి మళ్ళీ. సో వీఆమ్ హ్యాపీ. థ్యాంక్ యూ రమేష్ హాస్పిటల్ అండ్ ఆల్ స్టాఫ్, ఆల్ డాక్టర్స్.